హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వీనా. ఈరోజు నేను గచ్చిబౌలి వచ్చానండి. గచ్చిబౌలిలో చిన్న పని ఉండి వచ్చాను. యాక్చువల్గా పని అయిపోయింది. సో వెళ్తూ ఉంటే ఐకియా కనిపించింది. బ్లాగ్ పెడదామని చెప్పి నేను లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు ఎంట్రన్స్లో వెయిటింగ్ చాలా అంటే చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. కార్లో వెయిట్ చేసాము, ప్లస్ లోపల కూడా క్యూ లైన్ అయితే చాలా ఉందండి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైనా ఐకియాకి వెళ్ళాలనుకుంటే బెటర్ గో ఆన్ వీక్ డేస్. వీకెండ్స్లో మాత్రం అస్సలు వెళ్ళొద్దు. ఆల్మోస్ట్ మేమైతే 2.5 to 3 hours వరకు వెయిట్ చేసాము లోపలికి ఎంటర్ అవ్వడానికి. చాలా వెయిటింగ్ లైన్ ఉండింది. లోపల ఎంట్రన్స్కి వెళ్ళిన తర్వాత కూడా పార్కింగ్ పెట్టినాక లోపలికి వెళ్ళడానికి క్యూ కూడా చాలా క్యూ ఉంది. ఆల్మోస్ట్ 2.5 hours to 3 hours టైం పట్టింది. అట్ లాస్ట్ అయినాక మేము లోపలికి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వగానే మాకు టేబుల్స్ అవి కనిపించాయండి. టేబుల్స్ చాలా బాగున్నాయి. ప్లాస్టిక్ టేబుల్స్, స్టడీ టేబుల్స్, అవి జస్ట్ ఫోల్డబుల్ టేబుల్స్. ప్లాస్టిక్ స్పూన్స్ సెట్ బాగా నచ్చిందండి. చాలా 19 రూపీసే. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళల్లా కనీసం 2 to 3 sets తీసుకొని వెళ్తున్నారు. ప్లాస్టిక్ స్పూన్స్ చాలా స్ట్రాంగ్ అండ్ సాలిడ్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. అయితే ఐకియాలో మనకి బెస్ట్ పార్ట్ ఏంటంటే, లైక్ ఇన్ కేస్ మనం న్యూ హౌస్ కానీ లేకపోతే ఇంటీరియర్ మొత్తం చేంజ్ చేసుకోవాలన్న ఐడియాతో ఉంటే కనుక ఇది బెస్ట్ ప్లేస్ అండి. ఎందుకంటే మనకి ఏమేమి కావాలి, ఏంటేంటి ఇంటీరియర్ డెకరేషన్ కానీ ఇట్లాగా ఐదర్ మనమన్నా చూస్ చేసుకోవచ్చు, లేదా మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళే వచ్చి మనకి మొత్తం బెడ్రూమ్ కానీ వార్డ్రోబ్ ఎక్కడ ఉండాలి, బెడ్ ఎక్కడ ఉండాలి, ఏమేమి ఉండాలి, దానికి ఇంకా ఇంటీరియర్గా ఏమేమి కావాలి ఇవన్నీ కూడా చేస్తారు. అలాగే అన్ని రూమ్స్ లైక్ సిట్టింగ్ రూమ్ కానీ, స్టడీ రూమ్ కానీ, బెడ్రూమ్స్ కానీ, మాస్టర్ బెడ్రూమ్ ఆర్ చిల్డ్రన్ బెడ్రూమ్. అయితే మాకు చిల్డ్రన్ బెడ్రూమ్ సెటప్ అయితే బాగా నచ్చింది. దానికి యూనిక్గా ఉన్నాయి. పిల్లల బెడ్రూమ్స్లో అయితే ఫుల్ టెడీ బేర్, సాఫ్ట్ టాయ్స్ తోటి అండ్ సమ్ వాల్స్కి కానీ దేనికి కానీ అన్నిట్లాగా ప్లే థింగ్స్ మంచిగా అనిపించింది చాలా. అది ఒకవేళ కొత్త హౌస్ కొనుక్కోని వాళ్ళన్నా కానీ లేకపోతే ఇంటీరియర్ అంతా మార్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఇది సజెస్టబుల్ అండి. ఒకసారి ఐకియాకి వెళ్తే యూ విల్ గెట్ ఐడియా. మనకి ఐడియా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమేమి తీసుకోవాలి, ఏంటి లైటింగ్స్ ఎట్లా పెట్టుకోవాలి, ఏమేమి లైటింగ్స్ చూసుకోవాలని కానీ, లైక్ మనం చేయించుకోకపోయినా బట్ వీ విల్ గెట్ సమ్ ఐడియా. వుడెన్ టేబుల్ నాకు మంచిగా నచ్చినాయి. స్టడీ టేబుల్, హాల్లో టేబుల్స్కి అవి రీజనబుల్గా అనిపించింది నాకు. అవి చెక్క వీటిలో ఉండి చాలా స్టైలిష్గా ఉంది, ప్లస్ రీజనబుల్గా అనిపించింది నాకు టేబుల్స్. ఇంకా నార్మల్గా హాల్లో అట్లా వేసుకునే టేబుల్స్ ఉంటాయి కదా, స్టడీ టేబుల్స్. మెయిన్గా టేబుల్స్ బాగున్నాయి, కొంచెం రీజనబుల్గా అనిపించాయి, మంచిగా ఉన్నాయి.
నేను ఈ చిన్న స్టూల్ తీసుకున్నానండి. నాకు దీని షేప్ అది బాగా నచ్చింది. చిన్నగా ఉంది, మంచిగా అనిపించింది, స్టాండర్డ్గా కూడా ఉంది. అండ్ ఈ కలర్స్ నచ్చినాయి, ప్లస్ ఆ మోడల్ నచ్చింది చాలా బాగా. నేను ఒకటి తీసుకున్నాను. స్ట్రాంగ్గా ఉంది, మంచిగా ఉంది. ఇంకా క్రాకరీ ఐటమ్స్ కానీ, క్రాకరీస్లో కూడా ప్లేట్స్, ఇండివిజువల్ ప్లేట్స్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది, మళ్ళీ లేదంటే మనం సెట్ లాగా తీసుకోవాలన్నా కానీ తీసుకోవచ్చు క్రాకరీ ఐటమ్స్లో. ఈ గ్లాస్ ఐటమ్స్ కానీ చాలా బాగున్నాయి. గ్లాసెస్ అయితే వెరైటీ ఆఫ్ గ్లాసెస్ ఉన్నాయి. ఇంకా గ్లాసెస్లో అయితే వాటర్ బాటిల్స్, గ్లాస్ వాటర్ బాటిల్స్, గ్లాస్ జార్స్ అన్నీ చాలా బాగున్నాయండి.
జనరల్గా మేము చాలా మాల్స్కి వెళ్ళినప్పుడు అయితే మాత్రం ఎంతసేపు షాపింగ్ చేస్తామో అంతసేపు అదే టైము బిల్డింగ్ దగ్గర వెయిట్ చేయాల్సి వస్తుండే, అదే ఇరిటేటింగ్ అనిపించేసేది మాకు. బట్ ఇక్కడ చాలా మంచిగా అనిపించింది ఏంటంటే, మనము ఇన్ కేస్ ఒకవేళ కార్డ్ పేమెంట్ అనుకోండి, సెల్ఫ్ బిల్లింగ్ వేసుకోవచ్చు. దట్టు దాంట్లో కూడా డిఫరెంట్గా ఉన్నాయి కౌంటర్స్. ఒకటే కాకుండా ఒక 3-4 సిస్టమ్స్ తోటి ఒకళ్ళు మనల్ని గైడ్ చేస్తూ సెల్ఫ్ బిల్లింగ్ ఉంది. అసలు మేము వెయిట్ చేయలేదండి బిల్లింగ్స్ దగ్గర. నాకు అన్ని షాపింగ్ చేసుకున్నాం, 5 minutesలో బిల్లింగ్ చేసుకుని బయటకు వచ్చేసాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.